పండగలొచ్చినా లేకపోతే ఇంట్లో ఏమైనా దేవుణ్ణి చేసుకున్నా పొద్దున బగారా, చికెన్ కూర, మటన్ అట్లా వండుకుంటాము. సాయంత్రం ఖచ్చితంగా పూరి గాని, ముద్దగారెలు అట్లా ఉండాల్సిందే. అయితే ఇంకా ఈరోజు సమ్మక్కన చేసిన కాబట్టి సాయంత్రం అన్న వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి పూరీలు చేస్తున్నా. పిల్లల కోసమేమో చికెన్ పకోడీ చేసిన. పొద్దున్నే కొంచెం చికెన్ తీసి దాంట్లో అన్ని కలిపి పక్కన పెట్టుకున్నా. మా వాడికి అప్పుడే స్మెల్ వచ్చింది, వచ్చి చూస్తున్నాడు. ఫస్ట్ అయితే ఇంకా వాళ్ళకి పకోడీ ఇచ్చేసి ఆ తర్వాత పూరి స్టార్ట్ చేసిన. ఇంకో పక్కనేమో మొలకల పెసలు ఫ్రై చేస్తున్నా మా వాళ్ళకి అంచు కోసము. ఇంకా అంతమందికి నేను ఒక్కదాన్నే పూరి చేస్తూ కష్టపడుతున్నా అనిపించిందో ఏమో నా బిడ్డకి, వచ్చి ఇష్టంగా హెల్ప్ చేస్తుంది. ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు మనం కూడా అంతే కదా, అమ్మ ఎప్పుడెప్పుడు ఛాన్స్ ఇస్తుంది, ఎప్పుడెప్పుడు చేద్దామా అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఒక్కొక్క పని చేస్తుంటే వామ్మో ఈ పనులన్నీ ఎవడు కనిపెట్టినరా బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు కిచెన్ రూమ్ కి వెళ్ళాలంటేనే భయం అవుతుంది, కానీ చేయక తప్పదు. నా కూతురు హెల్ప్ చేస్తుంటే మస్తు అనిపించింది. ఇంకా అట్లా అన్ని ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ అన్న పెళ్లి క్యాసెట్ చూస్తూ ఎంజాయ్ చేసినాము. బాగుంది కదా.